తమిళనాడులోని అన్నాడీఎంకే రాజకీయాలకు బ్రేక్ పడింది. హీరో విజయ్ టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సంచలనం సృష్టించింది. మొట్టమొదటి ఎన్నికల్లోనే సింగిల్గా 108 సీట్లను కైవసం చేసుకుని ప్రధాన పార్టీలను వెనక్కు నెట్టేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కి అతి స్వల్ప దూరంలో నిలిచింది. ఈ తరుణంలో మరో 10 నుంచి 12 సీట్లను కూడగట్టేందుకు ఇతర పార్టీల వైపు టీవీకే అధినేత విజయ్ చూస్తున్నారు. దీంతో చాలా ఏళ్ల తరువాత మళ్లీ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడడం ఖాయమని స్పష్టమవుతుంది. గత 60 ఏళ్లుగా తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీలు మాత్రమే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. చివరి 2 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ ఈసారి అన్నాడీఎంకేలకు షాక్ ఇచ్చేలా హీరో విజయ్కు చెందిన టీవీకే పార్టీ విజయ దుందుబి మోగించింది. 100కు పైగా సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ 118ని సాధించేందుకు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేల మద్దతు టీవీకే పార్టీకి అవసరం. ఒక కొత్త రాజకీయ పార్టీ తొలి ప్రయత్నంలోనే హంగ్ సర్కార్ ఏర్పాటుకు వెళ్లడం తమిళ రాజకీయాల్లో ఇదే తొలిసారి. ఇక 2006లో కరుణానిధి నేతృత్వంలో డిఎంకే 96 సీట్లు మాత్రమే గెలుచుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం డిఎంకేకు బయట నుంచి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఆ 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో మెజారిటీ ప్రభుత్వం నడిచింది. ఇక ఈసారి కూడా హీరో విజయ్ ఇదే రీతిలో హంగ్ సర్కార్ను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఆయనకు మద్దతు ఇవ్వనున్న పార్టీ ఏది అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. టీవీకేకు కేవలం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తే చాలు. ఇందుకోసం టీవీకే అధినేత విజయ్ స్వతంత్రంగా గెలిచిన అభ్యర్థులు, చిన్న పార్టీలు, డిఎంకే కూటమిలోని అసంతృప్తి పార్టీల మద్దతు కోసం చర్చలను మొదలుపెట్టారు. ఈ చర్చల కోసం కొందరు పార్టీ ముఖ్య నేతలను ఆయన రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. స్వతంత్ర అభ్యర్థులు, వామపక్షాలు వీసీకే పార్టీతో విజయ చేతులు కలిపే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. జాతీయ స్థాయిలో విపక్ష ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న డిఎంకేను కాదని టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ సాహసించకపోవచ్చు. ప్రతిపక్ష అన్నాడీఎంకే ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలో ఉంది. డిఎంకేను అధికారానికి దూరంగా ఉంచేందుకు విజయ్కు బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు అన్నాడీఎంకే సిద్ధపడవచ్చని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే కూడా మిత్రపక్షాలను కాపాడుకోవడానికి యత్నించే అవకాశాలున్నాయి. స్వతంత్రులు, చిన్న పార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు స్టాలిన్ అండ్ టీం కసరత్తు చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుత రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేనందున ఎమ్మెల్యేలతో క్యాంప్ పాలిటిక్స్ జరిగే ముప్పు ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీవీకే అధినేత విజయ్ అలర్ట్ అయ్యారు. చెన్నైలోని పనయూరులో ఉన్న తన కార్యాలయంలో టీవీకే ముఖ్య నేతలతో మరియు అత్యవసర సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు గెలిచిన వారిని ఒక సురక్షిత రిసార్ట్కు తరలించే యోచనలో విజయ్ ఉన్నట్లు తెలుస్తుంది.